ఫ్లైట్ ఎక్కుదాం అనేది ఒకప్పుడు అందరి డ్రీమ్, కానీ ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది కదండి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అండ్ క్రేజ్ దేని మీద ఉందో తెలుసా? క్రూజ్ అండి. ఈ క్రూజ్ ఇప్పుడు మన వైజాగ్ కి 4 years తర్వాత వస్తుందండి. ఈ క్రూజ్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో మంగేష్ గారు ఉన్నారు. ఈయనది మన రాజమండ్రేనండి అండ్ ఈయన ఏపీ బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. హలో మంగేష్ గారు. హలో అండి. ఏంటండి ప్రెసెంట్ క్రూజ్ ట్రిప్ అంత వైరల్ అవుతుంది, ఎందుకు జనాలకి అంత క్రేజ్? వైజాగ్ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ క్రూజ్ వస్తుంది. చాలా మంది ఈ క్రూజ్ కు వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ఇదే మంచి ఛాన్స్. అవునా? ఈ క్రూజ్ లో ట్రావెల్ చేయాలంటే కేవలం 12,300 రూపాయలు పర్ నైట్ అండి, పర్ పర్సన్. సో మనం పర్ నైట్ ఎందుకు చెప్తున్నామంటే ఈ క్రూజ్ లో 2 nights ఉంది, 3 nights ఉంది అండ్ 5 nights కూడా ఉంది. సో చాయిస్ ఆఫ్ ట్రావెల్ అండి, ఎవరికి ఎన్ని నైట్స్ కుదురుతుందంటే అన్ని నైట్స్ ట్రావెల్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయండి? యాక్చువల్ గా 5 star క్రూజ్ అండి. అంటే మనకి హోటల్ రేటింగ్స్ ఎలా ఉంటాయి, క్రూజ్ కూడా రేటింగ్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఒక మంచి లగ్జరీ బెడ్రూమ్ అంటే 5 star లెవెల్ బెడ్రూమ్, 5 times a day మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అండ్ మిడ్ నైట్ మీల్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే జకూజీ, స్విమ్మింగ్ పూల్స్, కెసినో ఎంట్రీ, పబ్ ఉంటుంది, షోస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది. కంటిన్యూస్ యాక్టివిటీస్ రోజుకి కనీసం ఒక 10 to 15 యాక్టివిటీస్ ఉంటాయి. సో అన్ని కూడా ఇందులో ఇంక్లూడెడ్ అండి. ఓకే అండి, మీరు 12,300 అన్నారు కదా, అందులోనే ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అండి. ఆఖరికి ఇందులో లిక్కర్ కూడా ఇంక్లూడ్ అండి. దీని బుకింగ్ ప్రాసెస్ ఎలా అంటారు? బుకింగ్ ప్రాసెస్ సింపుల్ అండి. మా జాలిడే టూర్స్ ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేశారంటే మా వాళ్ళు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా? డిస్కౌంట్స్ కూడా ఉంటాయండి. ఆన్లైన్ లో చాలా ఎక్కువ రేట్ ఉంది, ఆల్మోస్ట్ 20 to 30% తక్కువకే మేము ఆన్లైన్ కన్నా డిస్కౌంట్ తో మేము మీకు క్యాబిన్స్ ఇవ్వగలుగుతున్నాము. పిల్లలకు కూడా ఫ్రీ అండి, ఓన్లీ ట్యాక్సెస్ ఉంటాయి అంతే. పిల్లలకు అప్ టు 12 years వరకు ఫ్రీ. మీ జాలిడే టూర్స్ వాళ్ళు ట్రావెల్ వైజ్ గా చాలా అవార్డ్స్ తీసుకున్నామని చెప్పి విన్నామండి. మరి క్రూజ్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా వైజాగ్ కి క్రూజ్ వచ్చింది. అప్పుడు మనం సౌత్ ఇండియా నెంబర్ 1 అండ్ ఇండియాలో నెంబర్ 2 చేసినందుకు క్రూజ్ లోనే మనకి లండన్ నుంచి వాళ్ళ CEO వచ్చి మంచి గ్రాండ్ సెలబ్రేషన్ తో అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్ గా 2024 గాను మనం మంచి సర్వీసెస్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏపీ టూరిజం బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనది కంపెనీ GST కంపెనీ, అలాగే ట్రేడ్ మార్క్, ISO సర్టిఫికేషన్ ఉంది. ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం అండ్ గుజరాత్ టూరిజం కూడా మనం ఆథరైజ్డ్ మెంబర్స్. అలాగే ఆల్ ఇండియా టూరిస్ట్ అసోసియేషన్ కూడా మనం మెంబర్. సో ఇవే కాకుండా మనం ఒక 15 years గా సేల్స్లో ఉండి క్రూజే టార్గెట్గా మనం చాలా రకరకాల క్రూజులు, ఇవే కాదండి, మనం 11 cruises-కి ఆథరైజ్డ్ పార్ట్నర్ అనమాట. ఇవన్నీ చేయడం వల్ల మనకి అన్ని క్రూజులు అంటే క్రూజ్ అంటే జాలిడే టూర్స్ లాగా మనకి బ్రాండ్ బిల్డప్ చేసాం. దానివల్ల మనం ఇంత తక్కువగా ఇవ్వగలుగుతున్నాం అండి. ఈ క్రూజ్ ట్రిప్ ఎప్పుడు ఉంటుందా అండి, లేదంటే పర్టికులర్ డేట్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ఇది కోడెలియా అయితే కనుక మనకి కేవలం 3 వారాలు వస్తుందండి. June 30 నుంచి 3 weeks. ఎవ్రీ మండే చెన్నై టు వైజాగ్ అండి, ఎవ్రీ వెన్స్డే వైజాగ్ టు చెన్నై అండ్ ఎవ్రీ ఫ్రైడే చెన్నై టు చెన్నై అంటే చెన్నై నుంచి సీలోకి వెళ్ళి మళ్ళీ చెన్నై మండే మార్నింగ్ వచ్చేస్తుంది. ఇలా ఓన్లీ 3 weeks అండి. ఇప్పుడు ఆ 3 weeks తర్వాత థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలాగా వేరే కంట్రీస్కి వెళ్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ June 13 స్టార్ట్ అవుతుంది. June 30 మనది ఫస్ట్ ట్రిప్. ఓకే అండి, ఇదంతా బాగానే ఉంది. చాలా మందికి చాలా డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి, కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. ఓకే అండి, దీన్ని క్రూజ్ అనే కన్నా ఒక సముద్రంలో తేలియాడే మహాప్రపంచం అనొచ్చు. ఎందుకంటే ఇందులో చాలా ఉంటాయి. అండ్ షిప్ పేరు వచ్చేటప్పటికి ఎంప్రెస్. దీని వెయిట్ వచ్చి 48,500 tons అండ్ రూమ్స్ వచ్చి ఇందులో 796 రూమ్స్ ఉంటాయండి. అలాగే దీని లెంత్ వచ్చి 692 feet. ఇందులో టోటల్ ఓన్లీ ప్యాసింజర్స్ 2,005 మంది ఎక్కుతారు, క్రూజ్ కాకుండా. అండ్ ఇందులో వచ్చి మీకు పూల్స్ ఉంటాయి, అంటే పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా సెపరేట్గా ఉంటాయి. జకూజీస్ ఉంటాయి, పబ్స్, బార్స్, రెస్టారెంట్స్, కిడ్స్ అకాడమీ అని చెప్పి ఇందులో కిడ్స్కి చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. పిల్లల్ని ఆ కిడ్స్ అకాడమీలో వదిలేసి పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే షోస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డీజే పార్టీస్ ఉంటాయి, లైవ్ బ్యాండ్స్ ఉంటాయి, పూల్ పార్టీస్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, లాంజెస్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి, కెసినో ఉంటుంది. ఆ కెసినో ఎంట్రీ కూడా ఫ్రీ అండి. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. చిన్న బోట్ ఎక్కితేనే చాలా మందికి అనీజీగా ఉంటుంది కదండి, కానీ క్రూజ్ చూస్తేమో అంత పెద్దగా ఉంటుంది. దాని లోపల పరిస్థితి ఎలా ఉంటుంది? యాక్చువల్గా మీరు నమ్మరు, క్రూజ్లో లోపల నుంచి బయటకు వచ్చి చూస్తేనే కానీ మీరు క్రూజ్లో ఉన్నారు అన్న విషయం తెలియదు. అంత స్మూత్గా ట్రావెల్ చేస్తుంది ఇది. అలాగే మీకు నిజంగా క్రూజ్లో ఏమన్నా హెల్త్ ఇబ్బంది పెట్టినా కూడా వేరే విషయాల వలన అందులో హాస్పిటల్ కూడా ఉంటుంది, 24/7 డాక్టర్ కూడా ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి వీల్ చైర్ కూడా ఉంటుంది, ప్రతి చోట కూడా వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఫైనల్ గా క్రూజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? మీ జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్గా ఒక్కసారైనా ఈ క్రూజ్ ఎక్కాలండి. అందులోనూ ఎంత తక్కువ రేట్లో డెఫినెట్గా మళ్ళీ రాదు.